సో ఎంబ్రియో గ్లూ ఇన్ ఐవీఎఫ్. సో ఈ ఎంబ్రియో గ్లూ అంటే ఏంటి, దీని అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. సో ఎంబ్రియో గ్లూ అనేది కల్చర్ మీడియా. నార్మల్గా మనము ఎగ్ని స్పర్మ్ని కలిపిన తర్వాత వచ్చే ఎంబ్రియోని కల్చర్ మీడియాలో పెడతాం. సో ఈ కల్చర్ మీడియా అంటే ఏంటి, ఇట్ ఈస్ ఫుడ్ టు ద ఎంబ్రియో లాగా. అంటే దీంట్లో ఉండే కాంపోనెంట్స్ వల్ల ఆ కాంపోనెంట్స్ యూస్ చేసుకొని ఎంబ్రియో గ్రో అవుతూ ఉంటుంది. సో ఈ ఎంబ్రియో గ్లూ అనేది కూడా కల్చర్ మీడియా టైపే, కాకపోతే దట్ ఈస్ అ బ్రాండ్ నేమ్. సో ఈ ఎంబ్రియో గ్లూ కల్చర్ మీడియాలో ఏముంటుంది, హైలూరోనిక్ యాసిడ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ హైలూరోనిక్ యాసిడ్కి అటాచింగ్ కెపాసిటీ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనం ఎంబ్రియో యూట్రస్ లోపల పెట్టిన తర్వాత అది ఎండోమెట్రియం అంటే యూట్రస్ లైనింగ్కి అటాచ్ అవ్వాలి. దాన్ని మనం ఇంప్లాంటేషన్ అంటాం. సో ఈ ఇంప్లాంటేషన్ని ఇంకొంచెం ఎక్కువగా చేయడానికి మనం ఈ ఎంబ్రియో గ్లూ యూజ్ చేస్తాం. సో నార్మల్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒక కెథెటర్లో మనం కొంచెం కల్చర్ మీడియా, ఎంబ్రియో, ఎయిర్ బబుల్ అలా లోడ్ చేసి ఆ ఎంబ్రియోని మనం యూట్రస్ లోపల పెడతాం. సో నార్మల్ కల్చర్ మీడియా అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఎక్స్ట్రాగా మనం ఏదైనా చేయాలి, ఇంప్లాంటేషన్ పెంచాలి, ప్రెగ్నెన్సీ రేట్ పెంచాలి అనుకున్నప్పుడు ఈ ఎంబ్రియో గ్లూని యూట్రస్ లోపల ఎంబ్రియోతో పాటు ట్రాన్స్ఫర్ చేస్తాం. లైక్ ఐ సెడ్, దీంట్లో హైలూరోనిక్ యాసిడ్ ఉండటం వల్ల ఆ ఇంప్లాంటేషన్ రేట్ అనేది కాస్త పెరుగుతుంది. సో ఇది అందరికీ చేయొచ్చా అంటే రొటీన్గా అందరికీ కూడా చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ అ వెరీ కాస్ట్లీ ప్రొసీజర్, వెరీ మినిమల్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్తో అయిపోతుంది. బట్ దాని ఇంప్లాంటేషన్ రేట్ అనేది కాస్త పెంచుతుంది. సో అందరికీ చేయొచ్చు, లేకపోతే ఇన్ స్పెసిఫిక్ పీపుల్ ఎవరికైతే మనకి ఇంప్లాంటేషన్ రేట్ మంచిగా లేదనుకుంటాము, లేదా రిపీటెడ్గా ఐవీఎఫ్స్ చేసినా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు, ఇంకా ఎక్కువ అడ్వాన్స్ టెస్ట్ చేసుకోవడానికి ఫైనాన్షియల్గా అంత దే ఆర్ నాట్ కేపబుల్, లేకపోతే ఎవరికైనా ఎంబ్రియోస్ తక్కువ, లాస్ట్ సెట్ ఆఫ్ ఎంబ్రియోస్ ఉన్నాయో, లేకపోతే యూట్రస్ లైనింగ్ ఎండోమెట్రియం అనేది సరిగ్గా ఫామ్ అవ్వట్లేదు, వాటి పారామీటర్స్ సరిగ్గా లేవు అన్నప్పుడు, లేకపోతే అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ అంటే 35 to 45 years ఉన్న వాళ్ళకి యూట్రస్ కెపాసిటీ, లైనింగ్ కెపాసిటీ అంత కరెక్ట్గా ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళలో మనం సక్సెస్ రేట్ అండ్ ఇంప్లాంటేషన్ రేట్ ఇంప్రూవ్ చేయడానికి ఈ ఎంబ్రియో గ్లూ అనేది అప్లై చేయొచ్చు. సో దీన్ని ఇలా చేయటం వల్ల కొంచెం సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మన పాత రీసెర్చెస్లో చూసుకుంటే వెన్ దే కంపేర్డ్ ఎంబ్రియో గ్లూ యూజ్ చేసిన పేషెంట్స్లో, యూజ్ చేయని పేషెంట్లో పెద్ద డిఫరెన్స్ అనేది ఏం లేదు. బట్ రీసెంట్ రీసెర్చెస్ అంటే 2020, 2022 రీసెర్చెస్లో దెర్ ఈస్ ఎ గుడ్ డిఫరెన్స్ దట్ ఎంబ్రియో గ్లూ యూజ్ చేయడం వల్ల కొంచెం సక్సెస్ రేట్ అనేది సక్సెస్ రేట్ అనేది చూసాం. సో ఇట్ ఈస్ నాట్ బ్యాడ్. యూ కెన్ ఆల్వేస్ డిస్కస్ విత్ యువర్ కన్సల్టెంట్ అండ్ యూజ్ ఎంబ్రియో గ్లూ అండ్ ఇంప్రూవ్ యువర్ సక్సెస్ రేట్. థ్యాంక్ యూ.